అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. పెళ్లి పుస్తకం. టూరుకు వెళ్ళినప్పుడు ఆశకి ఏదైనా పసరు వైద్యం చేయించావా? ఇలా వింతగా మాట్లాడుతుందేంట్రా? ఎలాంటి పసర్లైనా ఎంత పవర్ఫుల్ పౌడర్లైనా మా ఆవిడ మీద అస్సలు పనిచేయవమ్మా. ఇందులో నవ్వడానికేముంది? ఇంతకు ముందు వదిన ఉన్నప్పుడు చేసిన తప్పులన్నీ ఈ కొత్త వదిన వచ్చిన తర్వాత సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. అది కూడా తప్పేనా? సాక్షి వదిన, అభిలాష్ ఎక్కడుందో, ఏమైందో నీకేమైనా తెలుసా? బుద్ధుందా నీకు? ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదా నీకు? అభి గురించి సాక్షికి ఎలా తెలుస్తుంది? అది ఎలా పోతే మనకేంటి, ఏమైపోతే మనకెందుకో. దాని ఊసు ఎత్తడం కూడా పాపమే. ఆ నష్టజాతకురాలు మన మధ్య లేదు కాబట్టి మనం ఇలా సంతోషంగా ఉన్నాం. అది నిజమేలే అత్తయ్య. మన ఇంటికొచ్చినప్పుడు బయటకు పొమ్మని తిట్టి మంచి పని చేశారు. లేదంటే బబుల్ గమ్ లాగా మనకి అతుక్కుపోయేది. చేరదీసే దిక్కులేక అనాథలా రోడ్ల మీద తిరుగుతూ అడుక్కుంటూ ఉంటుంది. ఎప్పుడైనా కనిపిస్తే రూపాయి కూడా ఇవ్వను. తప్పు ఆశ, అలా మాట్లాడకూడదు. చేసిన పాపాలకి శిక్ష వేయడానికి పైన దేవుడున్నాడు. ఇక మనమెందుకు మాట్లాడుకోవడం చెప్పు? ఏం మాట్లాడుతున్నావు సాక్షివదనా? అభిలాష చేసిన పాపాల లిస్టు మాకన్నా నీకే బాగా తెలుసు. ఆవిడ గారికి పట్టిన గతి గురించి మనం మాట్లాడుకోవడం తప్పేం కాదు. చూడమ్మా సాక్షి, నీ మంచితనం, దయాగుణం ఎవరి మీదైనా చూపించు, కానీ ఆ పాపిష్టి దాని మీద కాదు. అలాంటి దాన్ని కనికరించడం కూడా పాపమే. కన్న తల్లిగా ఈ జన్మలో నేనే దాన్ని క్షమించను. అలాంటిది నువ్వు జాలి పడ్డవేంటమ్మా? జాలని కాదా ఆంటీ, ఇప్పుడు అభిలాష గురించి మాట్లాడుకోవడం ఎందుకు అని అలా అన్నాను. మనం ఇక్కడికి వచ్చింది నేచర్ని ఎంజాయ్ చేయడానికి కాదండి, ఒపీనియన్ని షేర్ చేసుకోవటానికి. మీ మైండ్లో, మనసులో ఏ ఆలోచన ఉన్నా నాకు చెప్పండి. ఎందుకంటే అన్ని విషయాలు పెద్దవాళ్ళ దగ్గర డిస్కస్ చేయలేం కదా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదండి. యా, నాకు తెలుసండి. తెలుసా? అవునండి, మా మమ్మీ చెప్పింది. మీకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదంటే మీ అక్క మాటలు విని ఒప్పుకున్నారంట కదా. మీ అక్క అంటే మీకు అమ్మతో సమానమని, ఏం చెప్పినా వింటారని, ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలే ఉండరని మిమ్మల్ని, మీ ఫ్యామిలీని పొగుడుతూనే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత, మిమ్మల్ని చూసిన తర్వాత లేట్ చేయడం వేస్ట్ అనిపిస్తుంది. మా అక్క కోసం ఈ పెళ్లి కొప్పుకున్నది నిజమే, కానీ వద్దనుకోవడానికి వేరే కారణం ఉందండి. వద్దనటానికి కారణమా? అవునండి, అది... 1 సెకండ్, నా బెస్ట్ ఫ్రెండ్ కాల్. హాయ్ డర్ట్. అవునరా, పెళ్లి చూపులకు వచ్చాను. నాకు చాలా నచ్చింది. ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. ముహూర్తం ఫిక్స్ అయ్యాక కాల్ చేస్తా. ఏంటి, ఫోటోనా? సరే, తను అడిగి ఓకే అంటే పంపిస్తా. బాయ్.
వీడు నా బెస్ట్ ఫ్రెండ్. లవ్ మ్యారేజ్ చేసుకుని యూఎస్లో సెటిల్ అయ్యాడు. మా ఇంట్లో వాళ్ళకి లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు. ఆ కోపం నా ఫ్రెండ్ మీద చూపించి మాట్లాడటం మానేశారు. నా పెళ్లి రోజైనా మాట్లాడతారో లేదో చూడాలి. మీరేదో చెప్పబోతున్నారు? అది సారీ, నా ఫేవరెట్ కజిన్ కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేయకపోతే పెద్ద టార్చర్. జస్ట్ 10 seconds. నీకు కాల్ చేయడానికి వేరే టైం దొరకదా? మీటింగ్ కాదు, పెళ్లి చూపులకు వచ్చాను. తర్వాత మాట్లాడతాను. ఫోటోనా? సరే, అడిగి పంపిస్తాలే. పెళ్లి చూపులంటే చాలు అందరూ మీ ఫోటో అడుగుతున్నారు. సరే చెప్పండి, ఈ పెళ్లి ఎందుకు వద్దనుకుంటున్నారు? ఏమనుకోకుండా మీ ఫోన్ కాసేపు సైలెంట్లో పెడతారా? సారీ. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. మీరు ఎలా అర్థం చేసుకుంటారో తెలియదు, కానీ చెప్పడం నా బాధ్యత. సరే చెప్పండి. అది మీతో సంబంధం ఫిక్స్ అయిందని నాకు తెలియక ముందే ఇంకా అవ్వలేదా మీ ఇద్దరి మాటలు? సాత్విక్, మీ పేరెంట్స్ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా అంత సీరియస్గా ఏం మాట్లాడుకుంటున్నారు? సారీ, ఇప్పుడే సైలెంట్లో పెట్టాను. పెళ్లికి ముందే ఇంతసేపు మాట్లాడుకుంటే రేపు పెళ్ళైన తర్వాత ఏం మాట్లాడుకుంటారో. అంటే మధ్యలో నాకు ఫోన్స్ వచ్చాయి. అండ్ మీ చెల్లి ఈ పెళ్లి వద్దనుకోవటానికి కారణం ఏదో ఉందని చెప్తుంటే వింటున్నాను. వద్దనుకోవడం ఏంటి తనుజా? అంటే అక్క, అది పెళ్ళైన తర్వాత మీ అందరినీ వదిలి వెళ్ళడం కష్టంగా ఉంటుందని చెప్దామనుకున్నాను. ఓ, దీని గురించి ఇంత టెన్షన్ పడుతున్నారు. పెళ్ళైతే ఈ ఇంటిని, మీ ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అవ్వద్దు. జస్ట్ నాతో కొంచెం దూరం వస్తారంతే. అది కూడా సిటీ లిమిట్స్లోనే కాబట్టి మీకు కావాల్సినప్పుడు మీ ఇంటికి రావచ్చు. నాకేం అబ్జెక్షన్ లేదు. చూడు, ప్రాబ్లం చెప్పగానే సొల్యూషన్ కూడా ఎంత తొందరగా చెప్పాడో. సరే రండి వెళ్దాం. నర్స్, ఒక్కసారి ఫోన్ ఇస్తారా? కాల్ చేసుకుని ఇస్తాను. సాక్షి వదినకి ఫోన్ ఎవరు చేస్తున్నారు? సాక్షి వదినా, నీకు ఫోన్. వస్తున్నా. హాస్పిటల్ నుంచి కాల్ వస్తుందేంటి? లిఫ్ట్ చేయి వదినా. ఎవరో ఏంటో, లేట్ చేస్తే కాల్ కట్ అయిపోతుంది. నాకు కొంచెం పనుంది, నేను తర్వాత మాట్లాడతాను. హలో సాక్షి, నేను అభిని. చెప్పు. ఏం లేదు, సిద్ధు ఫోటో ఏమైనా ఉంటే ఈ సిస్టర్ ఫోన్కి పంపిస్తావా? ఎప్పుడైనా చూడాలనిపిస్తే ఫోన్లో చూసుకుంటాను. సరే, నేను పంపిస్తాను. ఈ మధ్య సిద్ధు బాగా గుర్తొస్తున్నాడు. వాడిని తీసుకురమ్మని అడగలేను కాబట్టి ఫోటో పంపమంటున్నాను. ఓకే అభిలాష, ఇప్పుడే పంపిస్తాను.
థ్యాంక్ యూ సాక్షి. నువ్విప్పుడు అభిలాష అన్నావా? లేదే, నేనేమనలేదే. లేదు వదినా, నేను విన్నాను. అభిలాష కాదు, అభిసారిక, నా ఫ్రెండు. తనతోనే మాట్లాడుతున్నాను. ఓ, అభిసారికనా? నాకు అభిలాష అన్నట్టు వినబడింది. ఇప్పటి వరకు ఆవిడ గురించే మాట్లాడుకున్నాం కదా, అందుకే అలా అనిపించిందనుకుంటా. జీడిపప్పులు ఎక్కడున్నాయి? అత్తయ్య అడుగుతున్నారు. నేను తెస్తానులే, నువ్వు వెళ్ళు. నిహారిక గారు, మీ చెల్లికి నేను నచ్చానో లేదో నాకు చెప్పలేదు. మీకు చెప్తే నాకు పోస్ట్ చేయండి. మా చెల్లికి నువ్వు నచ్చకుండానే ఇంతసేపు నీ ఎదురుగా కూర్చుంటుందా? నీతో ప్రైవేట్గా మాట్లాడడానికి వస్తుందా? అది మీ చెల్లి చెప్తే వినాలనుందండి. ఓకే అని చెప్పు తనూజా, లేదంటే నా పరువు పోయేలా ఉంది. నాకు ఓకే. థ్యాంక్ యూ అండి. అమ్మయ్యా, వినాలనుకున్నది విన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇక నేను బయలుదేరుతానండి. సరే బాబు, ఉంటాను. తనుజ, విత్ యువర్ పర్మిషన్ మీ ఫోటో ఒకటి తీసుకోవచ్చా? నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చూపించమని ఒక్కటే టార్చర్ పెడతారు. తనొక్కదానికే కాదు, నువ్వు తనుజ పక్క పక్కన నిలబడండి. మీ ఇద్దరిని నేను ఫోటో తీస్తాను. షూర్. వెళ్ళు తనుజ. రా తనుజ. స్మైల్ తనుజ. థ్యాంక్ యూ. ఈ ఫోటో చూసి అందరూ పర్ఫెక్ట్ పేర్ అంటారు. అనడానికి ఏముంది బాబు, అలానే ఉన్నారు. బాయ్ తనుజ, వస్తానండి. సరే బాబు. కూర్చో తనుజ. వన్ మినిట్. పర్లేదమ్మా, మాట్లాడు. హలో. హాయ్ తను, బిజీగా ఉన్నావా? లేదు, చెప్పు చందు. మీ ఇంటికి ఎవరో గెస్ట్ వచ్చినట్టున్నారు. మీ రిలేటివా? కాదు. బాస్ చూడ్డానికి హీరోలా ఉన్నాడు. కొంప తీసి పెళ్లి చూపులకు వచ్చాడా ఏంటి? చందు, ఇదంతా నీకెలా తెలుసు? తెలిసిపోతాయి అంతే. నేను తర్వాత మాట్లాడతాను చందు. సరే, నీకు నచ్చినప్పుడు మాట్లాడు. కానీ ఈరోజు నాకు తెలిసిన ఒక అనాథాశ్రమంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. గెస్ట్గా వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా అని అడగడానికి కాల్ చేశాను. లేదు చందు, ఈరోజు ఇంట్రెస్ట్ లేదు. ఏమైంది తను? ఎందుకు ఇలా డిఫరెంట్గా మాట్లాడుతున్నావు? అలా ఏం లేదు, ఐఎమ్ ఓకే. కారణం చెప్పకపోయినా నువ్వెందుకో మూడ్ ఆఫ్లో ఉన్నావని అర్థమవుతుంది. టేక్ కేర్. ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయి. ఉంటాను. ఆల్రెడీ ప్రాబ్లంలోనే ఉన్నాను చందు, అయినా నీకు చెప్పలేకపోతున్నాను.
అభిలాష పేరు అభిసారిక అని ఎప్పుడు మార్చుకున్నారు సాక్షి వదినా? అభిలాష ఏంటి? నోర్ముయ్, ఇంకా నటిస్తావెందుకు? నువ్వు ఫోన్ మాట్లాడినప్పుడే ఆశకి అనుమానం వచ్చి తిరిగి ఆ నంబర్కి కాల్ చేస్తే హాస్పిటల్లో ఉన్న అభిలాష గురించి తెలిసింది. నువ్వు రోజు హాస్పిటల్కి వెళ్ళడం, పుట్టినరోజు నాడు సిద్ధుని తీసుకెళ్లి పళ్ళు ఇప్పించడం అన్నీ బయటపడ్డాయి. అది ఎలా పోతే నీకెందుకమ్మా? కన్ను తల్లిని నేనే దాన్ని బయటికి గెంటేశాను. అలాంటి దాని గురించి ఆలోచించడమే తప్పు. ఈ విషయం నందుకు తెలిస్తే తనెంత కోప్పడతాడో నువ్వు ఊహించావా? అలా ఆలోచించేదే అయితే అక్కడికి ఎందుకు వెళ్తుంది అత్తయ్య? అభిలాష గురించి నేనేం ఫీల్ అవుతున్నానో, ఆ పేరును తలుచుకోవడానికి కూడా ఎంత ఆలోచిస్తున్నానో తెలిసి కూడా నువ్వు దాంతో ఎందుకు మాట్లాడావు? నా మనసు తెలిసి నడుచుకుంటావనుకున్నాను, కానీ ఈ కుటుంబం మొత్తం తనని శత్రువుగా చూస్తుంటే నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడతావని నేను అస్సలు ఊహించలేదు. నేనేం కావాలని వెతుక్కుంటూ వెళ్ళలేదండి. క్రిటికల్ కండిషన్లో ఉన్న అభిలాషని ఎవరు హాస్పిటల్లో జాయిన్ చేస్తే నా ఫోన్ నంబర్ ఇచ్చింది. నర్సు ఫోన్ చేస్తే నేను అప్పుడే వెళ్ళాను. దిక్కులేని దానిలో పడుంటే సాటి మనిషిగా వెళ్ళానే తప్ప మన శత్రువుగా నేను చూడలేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోవాలి? మానవత్వం అంటే ఏంటో తెలియని దాని గురించి నువ్వు ఆలోచించడం ముమ్మాటికి తప్పే. అమ్మా, మనం ఈ ఇంటికి వచ్చినప్పుడే మా అమ్మ పేరు కూడా మనం యూజ్ చేయకూడదని చెప్పాం కదా. మా అమ్మ అంటే కోపమని తెలుసు కూడా నా బర్త్డే రోజున ఫ్రూట్స్ ఎందుకు ఇప్పించావు? నిన్ను చూడాలని చెప్పింది, అందుకే నేను ఇప్పించాను సిద్ధు. ఆవిడ నన్ను చూడడం ఏంటమ్మా? నాకు ఇష్టం లేదని నీకు తెలుసు కదా. తెలిసే తప్పు చేసింది సిద్ధు. సిద్ధు పుట్టినరోజు నాడు ఆ పేరు కూడా తలుచుకోవటం ఇష్టం లేదని నీతోనే కదా మాట్లాడాను. అయినా సరే వెళ్ళావంటే నిన్నేమనాలి? ప్రతి విషయంలో నిజాయితీగా ఉండే నువ్వు ఇన్ని రోజులు దాని విషయంలో అబద్ధం చెప్పావా? పెళ్లినాడు ప్రమాణాలు లేకపోయినా ప్రేమతో నా మనసుని గెలుచుకున్న నువ్వు నాకిచ్చే గౌరవం ఇదేనా సాక్షి? నీ ఉద్దేశమేంటో, నీ మనసులో ఏమనుకున్నావో నాకు అనవసరం. మనందరి కీడు కోరుకున్న మనిషిని కలవడం క్షమించరాని నేరం. ఏంటే సైలెంట్గా ఉన్నావు? తప్పైపోయిందని అల్లుడు గారికి క్షమాపణ చెప్పు. నన్ను క్షమించండి. బాబు, ఏదో మంచితనం కొద్ది వెళ్ళింది. ఇప్పుడు మన కోపాన్ని అర్థం చేసుకుంది కదా, ఇంకెప్పుడు ఆ పొరపాటు జరగదు. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు అత్తయ్య. ఇంకెప్పుడు అభిలాషని కలవడానికి వెళ్ళనండి. నన్ను క్షమించండి. అభిలాషని హాస్పిటల్లో చూసేసరికి నాకు ఆమె చేసిన పాపాలు నిజంగా గుర్తుకు రాలేదండి. అందుకే ఈ పొరపాటు జరిగింది. ఇంకెప్పుడు వెళ్ళనండి. ఇంట్లో ఇంతమంది ఉండగా కన్నీళ్లకు కరిగిపోయేది సాక్షి అని అభిలాషకు కూడా తెలుసు. అందుకే ఫోన్ చేసి రమ్మంది. ఇందులో సాక్షి తప్పు ఎంతుందో అభిలాష తప్పు కూడా అంతే ఉంది. అభిలాష ఫోన్ చేయకపోయి ఉంటే సాక్షి వెళ్లేది కాదు కదా. మా అందరి కోసం తనని క్షమించండి బాబు. ఆ
ముదరష్టపు దాని పేరు ప్రస్తావన వచ్చినందుకు ఇంట్లో ఎంత గొడవ అయిందో. ఇలాంటిదేదో జరుగుతుందని భయపడే దానికి దూరంగా ఉండడం మంచిదని చెప్పాను. పప్పా, మనమ్మే కదా, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చెయ్యి. చూడు సాక్షి, దాని నుండి ఫోన్ కాదు కదా, ఆ పేరు కూడా ఇంకెప్పుడు ఈ ఇంట్లో ఎత్తకూడదు. అలాగేనండి. అలాగే అని చెప్పడం కాదు, మాటివ్వు. ఇంకెప్పుడు ఈ తప్పు చేయనండి, మాటిస్తున్నాను. అంతా మా అనుమానం పక్షి వల్లే వచ్చింది. అలా అంటారేంటండి? అభిలాష ఎంత ప్రమాదకరమైన మనిషో తెలుసు కాబట్టి భయంతో వివరం కనుక్కున్నాను. అంతేకాని మా కొత్త వదిన్ని తిట్టించాలని నేను మాత్రం అనుకుంటానా ఏంటి? కొత్త వదిన పాత వదిన కాదు, వదిన అని పిలు చాలు. నాకు సాక్షి మాత్రమే భార్య, ఇంకెవరూ లేరు, నా జీవితంలోకి రారు. సాక్షి వెనుక ఎవరు? అక్కడ ఆగు. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.